అందరూ జాగ్రత్తగా వినండి. వెంటనే మీ పొలం పనులు ఆపేసి రోడ్డుపల్లికి రావాల్సిందిగా భాషణ గారు ఆదేశించారు. లేనిచో అందరికి 6తో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. దొర, ఈ శానా అన్యాయం దొర. మమ్మల్ని నొగ్గియండి దొర. మీరు వద్దు, మీ రోడ్డు పనులు వద్దు. మాకు ఈ అడవి తల్లి ఉంది, బతుకుతాం. ఏ ఆకో అలమో తిని బతుకుతాం. మా మీద దయ చూపించు దొర. This jungle your father's asset. It's government's property. When any of the leaves gets cut here, I'll kick you down and chop your neck. And I'll destroy you and your families. Understand? దొరా, మా నోటిగాడు కూడి కాలదనకండి దొరా. మీకు దండం పెడతాను దొరా. అయినా మా స్వామి ఈ రోడ్డు పనులకు వెళ్ళొద్దన్నారు దొరా. Mr. Gervin. Yes, sir. Bring the entire force we have into the jungle and send some troops into the villages and torture the people. Don't even spare the kids. And we'll see how they escape. అయ్యా స్వామి, మీరు లేని సమయం చూసి ఆ దొరలు రోడ్డు పనికి రాలేదని మన ఊరి మీద పడ్డారు స్వామి. మీరే ఎలా అయినా రావాలి. ఆడు మనోళ్ళు చంపేస్తున్నారు స్వామి. రండి స్వామి, రండి రండి. తరుముకొస్తున్న మెరుపు వేగమై కంటి సైగతో ఉరిమి చూడగా కంటి మీద కునుకైన వేయక గుండె మంటల్లో వెలుగు నింపుతూ వస్తున్నాడు అల్లూరి. స్వామి చూడండి స్వామి, కాలు మీద కొట్టేసినారు. స్వామి ఎంత పని చేశారో చూసారా స్వామి? వాళ్ళు చెప్పింది వినకపోతే చావు కొడతారు, ఎదురు తిరిగితే పేలాలు తీసేస్తారు. ఎట్టా బతకాలో ఇంకా ఎల్లాలు భరించాలో తెలియటం లేదు స్వామి. స్వామి, నా బిడ్డ కాళ్ళు తెరవడం లేదు స్వామి. ఆ ముద్ద నష్టపోలు పసోడని కూడా చూడకుండా ఎట్ట కొట్టారో చూడండి స్వామి. బాబు బాబు. అన్ని చూస్తే ఎవరికైనా కొట్టబుద్ధి అవుతుందా? వాళ్ళు మనుషులేనా? వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ కళ్ళు పేలిపోను. ఏడకే ఏంటవదు, ఆడికి ఏంటి కాదే. లోపల సామి చూస్తాండు. నువ్వే కంగారు పడికే. బిడ్డకేం పర్వాలేదు, త్వరలోనే నయమవుతుంది. మమ్మల్ని కాపాడటానికి వచ్చిన రాముడు స్వామి నువ్వు. నువ్వు వచ్చావు శ్రీరామచంద్రుడిలాగే ఉన్నావు. నిజంగా మా పాలిటి శ్రీరామచంద్రుడివే. సీతారామరాజుకి మన్య వీరుడు సీతారామరాజుకి. చూశారుగా ఈ తెల్లదొరల అఘాయిత్యాలు. ఎంతకన్నా ఏం చేయగలరు మనల్ని? అందరూ రోడ్డు పనులు ఆపి వ్యవసాయ పనులు చేసుకోండి. ఎవడొచ్చి అడ్డుకుంటాడో నేను చూసుకుంటాను. సీతారామరాజుకి, సీతారామరాజుకి.